ఈ కవిత్వం మంచిగా చదవండి, బిర్యానీ తిన్నట్టు ఉంటుంది మీకు. అంత బాగా రాశాడు. గట్టిగా చప్పాలు కొట్టిన ఒకసారి. ఏమొస్తుంది కవిత్వం రాస్తే? కొంతమంది ప్రాణాల మీదకు ముప్పు వస్తుంది. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నీటి రోజు. ఘంటసాల పాడితే ఏమొస్తుంది? పైసలు వస్తాయి. అమ్మా తెలంగాణమా కలికే కలగానమా. గద్దర్ పాడిండు, 6 బుల్లెట్లు వచ్చినాయి గద్దర్కి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పోయిటరీ. ఏది పడితే అది రాస్తే కవిత్వం కిందకి రాదు. అది ఏ పాటలు పడితే ఆ పాటలు పాడినోడు కవిగాడు, గాయకుడు కాదు, ప్రజా గాయకుడు కాదు. ఎందుకు గద్దర్ను, శ్రీశ్రీని, జాషువాను, పోతనను వీళ్ళందరినీ ఎందుకు గుర్తు చేసుకుంటాం మనం? వాళ్ళు వాళ్ళ కోసం కాకుండా ఈ సమాజంలో ఏదో కొంత మార్పు తీసుకురావాలని ప్రజల మీద జరుగుతున్న దమనకాండను లేదా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కుటిల నీతిని పథకాల పేరుతోటి సమాజాన్ని ఎట్లా మోసం చేస్తున్నారు. ఇన్ని రకాల కుట్రలను ప్రజలకు తెలపాలి. ఎంతోమంది కవులు, ఎంతోమంది ఫిలాసఫర్లు, చాలామంది ఇంత రాస్తే, ఎంతోమంది శ్రమిస్తే ఇప్పటిదాకా వచ్చినాం. ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలు ఎన్నో అన్నట్టు చాలామంది శ్రమ, జ్ఞానం సాహిత్య రూపంలో, పాట రూపంలో, పుస్తకాల రూపంలో ఉంటే ఇగో ఇందాక వచ్చినాం మనం. ఆ ప్రయత్నం చేయడం కోసం మొగిలి గారు అద్భుతమైన పుస్తకం తీసుకొచ్చారు. గట్టిగా ఆయనకు ఒకసారి మన అందరి యూనివర్సిటీ విద్యార్థుల తరపు నుంచి ఆయన పోయిటరీకి సలాం చెప్తూ, హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, వేదిక మీద ఇప్పటిదాకా అద్భుతంగా నాకు బాగా ఇష్టమైనటువంటి కవి పోతులూరి వీరబ్రహ్మం తర్వాత అంత గొప్పగా నాకు ఆ తత్వాన్ని చెప్పేటువంటి యోజన గారు ఇప్పటిదాకా చాలా అద్భుతంగా చెప్పారు. తర్వాత రామంచ భరత్ గారు ఎంత అసలు ఈ సభకు మొత్తం ప్రాణం పోసినాం బాబాయ్. మొత్తం నేనైతే మీరు చప్పట్లు కొట్టకపోతే ఉన్న వాళ్ళందరూ లేచిపోతారు. గట్టే కొట్టాలి అటు సైడ్ వాళ్ళు కూడా అన్న అందరు అవన్నీ ఊరికే ముచ్చట్లు పెడుతున్నారు. మేము మీ ఊరికి వచ్చేది ఒకటే రోజు మళ్ళొస్తామా? మీతోటి ముచ్చట పెడతాం అంటే మీరే ముచ్చట్లు పెట్టుకుంటే మరి మేమే వాళ్ళతో ముచ్చట పెట్టాలి. వేదిక మీద ఉన్న ఇప్పటిదాకా పుస్తక సమీక్ష, నిజంగా నాకు పుస్తకం ఇవాళ దాకా అందలే నాకు, కానీ పుస్తకంలో ప్రధాన వక్త పెట్టిండ్రు. పుస్తకానికి రావాలన్నా తప్పకుండా రిలీజ్ చేయాలన్నా అని చెప్పిండ్రు. ఈ పుస్తక సమీక్ష ఇందులో ఏమున్నది, దీని వెనుక ఏం జరిగింది అనేది ఇప్పటిదాకా ఎంత చక్కగా మా కవిత్వ గుబాలింపు గుత్తి, మా సురకత్తి ఎంత అద్భుతంగా చెప్పిండో కదా కవి. దీని విశ్లేషణ ఆయనకు, బండిమూల అన్నకు, శ్రీకాంత్, ఇంకా చాలామంది మిత్రులందరికీ, ఇప్పుడే వచ్చిన మిత్రులు ఎడిటర్ గారికి పేరు పేరున, ఇంకా కాకతీయ విద్యార్థి నాయకులు, తమ్ముడు, చాలామంది విద్యార్థి నాయకులు, అమృత్, అలాగే తమ్ముడు, మనం చాలామంది ఉన్నారు, టాగర్, వీళ్ళందరూ పేరు పేరున జైభీం తెలియజేస్తూ దీన్ని అంతటినీ రికార్డ్ చేస్తున్నటువంటి మాతృక టీవీ రాజన్న కూడా ఒకసారి గట్టే చెప్పాలి కొట్టాలి. మా అన్నని పట్టుకొచ్చింది ఆయన వరంగల్ నుంచి, లేకపోతే ఛార్జీ లేక ఇప్పుడు ఈ నైట్లో బస్సు కూడా పోవాలి అంటే బస్సు ఏడ దొరుకుతుంది, పోనీ వచ్చేటప్పుడు బస్సు దొరుకుతుందా లేదా అని ఎక్కడో అక్కడ ఆగిపోయేటోళ్ళం. ఈ సభ కొంతమంది చాలామంది ముఖ్యులు మిస్ అయ్యేటోళ్ళు. ఇంత సభ నిండుగా జరుగుతుందంటే మా రాజన్న మాతృక టీవీ ఒకసారి పరిచయం అంటే అన్నకి ఒకసారి వేదిక మీకు రాన్న గట్టిగా చెప్పలతో వేదిక ప్లీజ్ దా డప్పు కొట్టుతున్న గట్టిగా నిద్రపోతులు అందరూ, బండిమూలన్నకు, ఇంకా మిగతా మిత్రులందరికీ పేరు పేరున అందరూ తల్లిదండ్రులు కొడుకులకు భూమి ఇస్తారు, ఆస్తులు ఇస్తారు, డబ్బు ఇస్తారు. వాళ్ళందరూ చూడండి, భూములు ఇచ్చినటువంటి వాళ్ళు, ఆస్తులు ఇచ్చినటువంటి వాళ్ళు, సంపద ఇచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళ పిల్లలందరూ ఏం చేస్తున్నారు? సంపాదించిన తర్వాత కొట్టుకుంటున్నారు, కోట్లకు పోతున్నారు. సంపద అంటే ఏంటిది? భూముల, ఆస్తుల, జాగల, లేకపోతే భవంతుల, మంచి ఇళ్ళ. ఈ సంపద భూమి ఇచ్చిన వాళ్ళందరూ కోట్ల చుట్టూ తిరుగుతాను. సాహిత్యం ఇచ్చిన శ్రీకాంత్ ప్రజల వైపు తిరుగుతున్నాడు, మన విద్యార్థి నాయకత్వంతో కాకతీయ యూనివర్సిటీ ఉద్యమాల వైపు తిరుగుతున్నాడు. ఏమి ఇవ్వాలి పిల్లలకు, నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇవ్వాలి? సంపద అంటే సాహిత్య రూపంలో ఇచ్చి అంత సంపదను ఇచ్చినటువంటి వాడు మొగిలి గారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వాల్సింది ఈ సమాజం ఏంటిదో చెప్పాలి. ఏ కులం నుంచి వచ్చినాం, ఏ పోరాటం నుంచి మనం వచ్చినాం, ఎంతమంది తమ రక్త సరఫరం చేస్తే ఇందాక వచ్చినాం అనేది చెప్పకుండా నువ్వు ఏ చదువు చదివినా మోరల్స్ లేకపోతే
మోరల్స్ అనేది లేకపోతే ఏం జరుగుతుంది సమాజానికి అని అంటే వారు నిన్ను కూడా తల్లిదండ్రులను పట్టించుకున్నటువంటి వారు ఎవరు కూడా ఈ సమాజానికి ఎవరు ఉపయోగపడడు. తల్లిదండ్రులే చెప్పాలి అది. మనం అంబేద్కర్ను, బుద్ధును, మార్క్స్ను చదువుకున్నాం కాబట్టి ఇందాక వచ్చినాం. కానీ చాలామంది తల్లిదండ్రులు డబ్బు చుట్టే, బిడ్డ నువ్వు ఇంజనీరింగ్ చేయి, బిడ్డ నువ్వు డాక్టర్ చేయి, నువ్వు ఇవన్నీ చేయి, సంపాదించు. ఎక్కడి వరకు సంపాదిస్తాడు? అమెరికా దాకా పోతాడు. సాగు అయ్యేటప్పుడు కూడా రాడు వాళ్ళ కొడుకులు. అటువంటి సవులు మన సవులంతా. కానీ మొగిలి గారు సాహిత్యం అనేటువంటి ఒక సంపదనిచ్చి ఈ సమాజంలో ఉన్నటువంటి ఎంత కుళ్ళు ఉన్నది, ప్రభుత్వాల యొక్క దమనకాండ ఎట్లా ఉన్నది, ప్రజలను ఎట్లా మోసం చేస్తున్నది, ఎంత అద్భుతమైనటువంటి వారసత్వం. ఈ వారసత్వం ఈ పుస్తకం తర్వాత ఇప్పటిదాకా ఈ పుస్తకం లోపలిలోకి నేను వెళ్ళను. కానీ ఈ పుస్తకం మీరు అందరూ చదవాలి. చదివి మన నాన్నలకు మన అమ్మలకు కూడా వినిపించాలి. ఇవో వాళ్ళ కొడుకులకు ఇవో ఈ తండ్రి పుస్తకం ఇచ్చిండు. పోనీ మనలాంటి వాళ్ళు ఏం చేయాలి? మన తల్లులు నిరక్షరాస్యులు అయిననుకో, అమృతో లేకపోతే ఇక్కడున్న తమ్ముడు మనందరం ఏం చేయాలి? ఠాకులు అంటారు. మనం మన తల్లిదండ్రుల మీద కవిత్వం రాసి ఈ ప్రపంచాన్ని చరిత్రలో ఉంచాలి. వాళ్ళకు ప్రపంచానికి చెప్పాలి. మా నాన్న మీద నేను రాసుకున్నాను. మా నాయన చెప్పులు కొట్టిండు, మా నాయన డప్పులు కొట్టిండు, మా నాయన బండ కూడా కొట్టిండు. చెప్పులు కొట్టిండు, డప్పులు కొట్టిండు, బండ కొట్టిండు. కానీ తన జిందగీలో ఎవరికి కడుపు కొట్టలే మా నాయన రాసుకున్నాం. మనం కూడా రాయాలి. ఈ పుస్తకం చదివితే ఇదంతా అర్థమవుతుంది మనకు. ఎంత గొప్పగా చెప్పిండు. నా కులం కూలి అట. కూలీకి కులం ఉందా? ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరం మనందరం పరిపాలకులుగా ఉన్నటువంటి అగ్రవర్ణాలు అందరం పరిపాలిస్తున్నారు. 5%, 2% ఉన్నటువంటి వాళ్ళు, 95% ఉన్నటువంటి వాళ్ళు కూలీలుగా ఉన్నారు. అంటే మొత్తం రివర్స్ ఉన్నది. ఎక్కడ ఏ దేశంలో కూడా ఇంత దుర్మార్గంగా, ఇంత అన్యాయంగా, ఇంత అప్రజాస్వామికంగా ఏ దేశం ఉంది? ఒక్క భారతదేశంలో ఉంటుంది. ఒక్క మనవాదం ఉన్న కానే ఉంటుంది, ఒక్క బ్రాహ్మణిజం ఉన్న కానే ఉంటుంది. నా కులం కూలి, నా కడుపు ఖాళీ. కులం కూలాట, కడుపు కాలాట. ఎందుకు? అన్ని రకాల బంధులు ఇస్తున్నారు కదా. రైతు బంధు అని, దళిత, ఈ చాలా బంధులు ఉన్నాయి కదా. కూలీలో కూడా ఒక బంధు రాయాలని అడుగుతున్నారు కవిత్వం ద్వారా. ఇది కవిత్వమే కానీ ఎంత గొప్ప రాజకీయ సూక్తులాగా ఉన్నది. అన్ని రకాల బంధులు ఇస్తున్నారు కదా. కూలీలో కూడా ఒక బంధువు రాదు. నేను అడుగుతున్నా, కూలీలతో పాటు కవులు పుస్తకాలు వేసుకోవడానికి పాపం వాళ్ళకు ₹1 లేదు. కవి బంధు కూడా వేయాలి, ఒక పుస్తకం వేసుకోవడానికి. కవి బంధు కూడా అయినా ఇవ్వలేనా సరే. రైతు బంధు, దళిత బంధు లాగా కూలీ బంధు అంటున్నాడు కదా బాబాయ్. అట్లనే కవి బంధు కూడా ఇవ్వాలి ఒకటి. ఇవ్వాలా వద్దా? అరే గట్టే చప్పాలు కొట్టిందా? ఇవ్వాలా వద్దా? పుస్తకం కూలిస్తారు. ఇంతంతే పుస్తకం. కుల నిర్మూలన ఎంత ఉంటుంది? పుస్తకం ఇది చదవాలి మీరు. పుస్తకం చదివి అలవాటు చేసుకోవాలి. పుస్తకం కుల నిర్మూలన ఎంత ఉంటుంది? దాస్ క్యాపిటల్ ఎంత ఉంటుంది? గింతెంతే ఉంటుంది. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఎంత ఉంటుంది? గింతెంతే ఉంటుంది. ఈ ప్రపంచపు భూస్వాముల యొక్క గుండెల్లో గుబులు పెట్టించి దుర్మార్గానికి జిలిటన్ 6 పెట్టి కూల్చి పడేసింది. కుల నిర్మూలన పుస్తకమైనా, అది దాస్ క్యాపిటల్ అయినా, చిన్న పుస్తకాలు అవన్నీ కూల్చి పడేసిన దోపిడీ విధానాన్ని, దుర్మార్గాన్ని, ఈ దేశంలో ఉన్నటువంటి ఆధిపత్యాన్ని కూల్చి పడేసింది. సో మిత్రులారా, అట్లా కోయిల పిల్ల దాని రెక్కలకు, ఇంతకుముందు యోచన చెప్పింది కదా, దాని రెక్కల మీద దానికి ఎంత నమ్మకం. పుచ్చిపోయిన పుల్ల మీద కూర్చున్నటువంటి కోయిల పిల్ల దాని రెక్కల మీద దానికి ఎంత నమ్మకం. ఇంత సుడిగాల కూలిపోతానని తెలిసి కూడా ఎంత, అంటే కోయిల మీద, రామచిలుకల మీద, గుడ్లగూబల మీద, కాకి మీద, కొంగల మీద, వీటన్నిటి మీద పాటలు వచ్చినాయి, సాహిత్యం వచ్చింది. సినారే రాసింది. చిలకేమో పచ్చనిది, కోయిలేమో నల్లనిది, అయినా ఒక మనసేదో రెంటిని కలిపింది. పొద్దున చిలకను చూడండి, ముద్దుగా ముచ్చటలాడనిదే. మీరు ఇల్లే ఈ పాట పోనీ మన నాకు పడతలేదా? చప్పట్లు కొడతలేరు, ఏం చేస్తలేరు. రాజకీయాలు ఉంటాయి అక్కడ. చిలక ఏమంటున్నాడు? చిలకను ఎందుకు తీసుకుంటున్నాడు? ధనవంతుల బిడ్డలుగా, ధనవంతులకు, అగ్రవర్ణాలకు ప్రత్యేకంగా తీసుకున్నాడు చిలకను. కోయిలను అంటరాని దానిగా చూసుకుంటున్నాడు. కోయిల తర్వాత ఈ దేశంలో బఫెలో నేషనలిజం వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే పక్షులు, జంతువుల మీద కూడా చాలా రాజకీయాలు ఉంటాయి. దాని చుట్టూ చాలా రాజకీయాలు అల్లుకొని ఉంటాయి. ఎందుకు అమెరికా ఈగల్ని పెట్టింది? ఈగల్ వాల్చర్ అనేది
మైక్రో లెవెల్లో ఉన్నటువంటి దాన్ని కూడా అది హస్తగతం చేసుకుంటాయి. అమెరికా గుర్తు ఈగల్, గద్ద. ఇప్పుడు ప్రపంచ సామ్రాజ్యవాదానికి పునాది ఎవరు? అమెరికా. ఎక్కడిది ఫాసిజం అంతా? వ్యాపారం కోసం, బిజినెస్ కోసం ప్రపంచం నలుమూలలో ఏ కంట్రీ అయినా సరే చివరికి సద్దాం హుసేన్ అయినా గడాఫీనైనా కానీ ఉరికంగా ఎక్కిస్తాయి. వాళ్ళకు పెట్రోల్ కావాలన్నా, ముడి సరుకులు కావాలన్నా, న్యాచురల్ సోర్సెస్ ఏది కావాలనుకున్నా దేశాన్ని ధ్వంసం చేసి పడేస్తున్నారు వాళ్ళు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ సామ్రాజ్యవాదానికి వేదికగా ఉన్నటువంటి గద్ద వెనుక రాజకీయాలు అంటే వాళ్ళ సింబల్ అది పెట్టుకొని ఉంటారు. ఆ గద్ద ఏం చేస్తుంది అని అంటే చిన్న చిన్న కోడి పిల్లలు ఈ పక్షి పిల్లలు ఏదైతే ఉన్నాయో వీటన్నింటిని గద్ద తింటుంది. అది ఆవు రాజకీయాలు మనకు తెలుసు. ఆవు పేరు మీద ఎటువంటి రాజకీయం జరుగుతుంది భారతదేశంలో తెలుసు. ఒక ఆవును ముట్టుకున్నందుకు ఏం జరుగుతుంది? చాలామంది చంపేసింది. ఆవి గొప్పతనము, బర్రె గొప్పతనం ఎవరు నమ్మకాలు వారు ఉంటాయి. కానీ ఒక జంతువును పట్టుకుని ఎంత హింస జరుగుతున్నది. దానికి కౌంటర్గా బఫెలో నేషనలిజం అని కంచాలయ్య సార్ ఒక పుస్తకమే తీసుకొచ్చిండు. బఫెలో నేషనలిజం, మాది బర్రె జాతీయవాదము, బహుజన మాత అంటే మా బర్రె మాత అని చెప్పేసి ఒక ప్రత్యేకవాదం వచ్చింది. కొంగ మీద గొర్రెటంకన పాట రాశాడు. అట్లనే రామచిలుకల మీద అద్భుతమైన పాటలు వచ్చినాయి. రామచిలుకలాగా ఎంత గొప్పగా ఉన్నావి అనుకుంటా దాని సొగసును వర్ణిస్తూ వచ్చినాయి. అట్లనే నెమలి ఈ దేశంలో ఉన్నటువంటి జాతీయ పక్షి. ఎందుకైనా తెలుసా? పక్షుల వెనుక ఉన్నటువంటి రాజకీయాలు కూడా మనకు అర్థం కావాలి. నెమలి ఈ దేశంలో ఉన్నటువంటి ఫస్ట్ దాని శత్రువులు అంటే నాగుపాములు తింటుంది నెమలి. నాగుపాములను ఎందుకు తినాలి మరి? నాగుపాములు తినేటువంటి నెమలి పికాక్ అనేది ఎందుకు జాతీయ పక్షి అయింది? నాగుపాములు అంటే దాన్ని మన ప్రజలందరూ కీర్తిస్తారు, దాన్ని మొక్కుతారు. నాగజాతి ప్రజలు మనం అందరం ఎందుకు నాగుపాములను మొక్కుతున్నారు? పంటను ఎలుకల నుంచి కాపాడేది నాగుపాము కాబట్టి మన నాగజాతి ప్రజలని చెప్పేసి ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కింది వర్గాలు, కూలీలు, మంగళోళ్ళు, మాదిగోళ్ళు, సాకలోళ్ళు, కమ్మరోళ్ళు, కుమ్మరోళ్ళు, గౌన్లోళ్ళు అన్ని శ్రమజీవులు అందరూ కూడా అరే నువ్వు ఎలుకలను దొరకబడతా, ఎలుకల కోసం ఇల్లు గాలి పెట్టుకున్నట్టు అనే సామెతలు ఉంటాయి మనకు. ఆ ఎలుకలను మనం ఏం చేయలేము. ఆ ఎలుకల కోసం పోయిన పాములు ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో, ఏ పంటలు అయితే ఉన్నాయో ఆ పంట సురక్షితంగా ఉంటుంది. పాములు ఎక్కడైతే ఉంటాయో ఆ పంట మొత్తం నాశనం అవుతున్నది. అప్పుడు మన ప్రజలందరూ ఏం చేసిళ్ళు? ఏది సాయం చేస్తారు? దేవుడు కదా. అట్లా నాగం పామును మొక్కడం అనేది స్టార్ట్ చేసిండు. అందుకే శివుని మెడల ఆ పాము ఉంటుంది, ఆ శ్మశానం ఉంటుంది. ఆ శ్మశానం గురించి కూడా రాసిండు. కాటికాపరి కన్నీళ్ళట. కుండ ఎట్లా నిండింది? కొత్త కుండ నిండింది. ఎట్లా నిండిందంటే కాటికాపరి కన్నీళ్ళతో నిండిందని రాసిండు. అట్లా చప్పలు కొట్టాలి ఇలాంటి వాటి అన్నింటికి. ఎందుకంటే ప్రతి లైన్ వెనుక ఇంత తాత్వికం దాగి ఉన్నది కాబట్టి. ఆ పాముల వెనుక పాములు, శ్మశానము, శివుడు, సరే ఇదంతా శివుని మొక్కేవాళ్ళు, శివుని మొక్కచ్చు, పాములను మొక్కేవాళ్ళు పాములను మొక్కచ్చు, వాళ్ళ నమ్మకాలు అదంతా. కానీ నాగుపాములను చంపడానికే నెమలి ఉన్నది. ఆ నెమలి జాతీయ పక్షి అయిపోయింది. శీతాకాలంలో ఏ కోయిలైనా రాగం తీస్తుందా ఏకాకిలా? శీతాకాలంలో ఏ కోయిలైనా రాగం తీస్తుందా ఏకాకిలా? కాకిలక తీస్తుందా? కాకి లెక్క కుట్ర కోయిలను అందంగా చూస్తూ కాకిని దూషించడం. యోచన లాంటి వాళ్ళు, ఎర్ర ఉపాలు లాంటి వాళ్ళు ఏం చేసినావు? కావు ఏవి శాశ్వతం కావాలని చెప్పేటువంటి లోకానికి పేదల పక్షాన ఉండేటువంటి పక్షాన్ని ఎర్ర ఉపాలు రాసిన ఫస్ట్. దాని తర్వాత మా యోచన రాసిన ఎంత అద్భుతమైన పాట. తమ్ముడు ఇంతమంది పాట పాడాడు, చాలా బాగా పాడతాం. అంటరాని దాని వంటే ఈ లోకం కంట నీరెందుకే కాకమ్మ, కర్మకాండల కాడ పిండాలను ముట్టె కన్నోళాత్మవు నీవమ్మ. కర్మకాండల కాడ పిండాలను ముట్టె కన్నోళాత్మవు నీవమ్మ. కాకమ్మ కలత చెందకే కాకమ్మ, ఎగిరే పక్షులలో దళిత జాతి నీదమ్మా. అంటరాని జాతి అంటే ఈ లోకం కట్టనీరెందుకే కాకమ్మ, కర్మకాండల కాడ పిండాలను ముట్టి కన్నోళాత్మవు నీవమ్మ. తెల్లార గట్లల్ల ఇంటి ఆడపడుచుల ఇల్లు వాకిలుడు వంగలేపుతావు, మావు చీకట్ల కారమంటుంటే కోడి పుంజులేసి కూసనోయమ్మ.
కోడి పుండు వేసి కూసినోయమ్మ ముందుగా లేపింది నీవమ్మా, ముందుగా లేపింది నీవమ్మా, పేరు మోసిందేమో కోడి పుంజమ్మా. అందరా మొగిలి మన సాహిత్యపు జాబిలి, గట్టిగా చప్పలు కొట్టాలి మనం వెళ్ళిన మొగిలి మన సాహిత్యపు జాబిలి. ఇలాంటి కవిని కన్నా, ఇలాంటి సైనికుని కన్నా ఈ పత్తిపాక గ్రామ ప్రజలందరికీ చేతులెత్తి హ్యాట్సాప్ చెప్పాలి మనం. ఈ పత్తిపాక గ్రామానికి ఇలాంటి ఒక యోధుని కన్నందుకు. ఏమొస్తుంది కాగితం రాస్తే? కేసులు అయితే మంచి మంచి అవార్డులు రచుడు. ఇది ఈ బాబుదంతా వేరే ఇంతమంది చెప్పినా కదా, గదరన్న పాటలు పాడితే తూటాలు వచ్చినాయి, అందరూ పాటలు పాడితే పైసలు వచ్చినాయి. యోచన మీద లేదా రామంచ భరత్ మీద, మహేందర్ మీద ఎందుకు మనకు గౌరవం ఉంటుంది? వాళ్ళు ప్రజల కోసం రాస్తారు కాబట్టి, అవార్డుల కోసమో దీనికోసమో కాదు కాబట్టి, ఎవరి మీద అయినా కానీ ఆ గౌరవం ఎందుకు ఉండదంటే నిరాకరించబడిన వస్తువులను తీసుకొస్తున్నారు కాబట్టి. సాహిత్యంలో మన సంబంధించిన అస్తిత్వాన్ని ఎవరైతే ఆడ జెండా బాగుతారో వాళ్ళ చరిత్రాత్మకంగా ఉంటుంది. అట్లా పత్తిపాక చరిత్రను చరిత్ర పుటల్లో ఈ సాహితీ సామ్రాజ్యంలో నిలిపినటువంటి వాడు ఈ మొగిలి గారు. కాబట్టి మిత్రులారా, చదవాలి సాహిత్యాన్ని, ఇంకా చదవాలి. ఎలుకలు లేదా నెమలులు, నాగుపాములు, పక్షులు, ఆవు, బర్రె ఇవన్నీ ఉత్తరే అనిపిస్తాయి నీకు, కానీ దాని వెనుక మొత్తం దేశంలో ఉన్నటువంటి ఒక చరిత్ర దాగి ఉన్నది. దాని చుట్టూ అల్లుకొని ఒక పెద్ద హిస్టరీ ఉన్నది, ఒక తత్వం ఉన్నది. అట్లనే సాహిత్యంలో అంటే కాకి, కోయిల, గుడ్లగూబ, కొంగ మీద రాసిండు గొర్రెటెంకన్న. అద్భుతమైన పాట రాసిండు. మాసిపోని తను ఉన్న కొంగమ్మ నువ్వు చూసి మురిసిపోవే కొంగమ్మ అని రాసినాడు. మాసిపోని తను ఉన్న కొంగమ్మ నువ్వు చూసి మురిసిపోవే కొంగమ్మ. ఎంత తెల్లగా ఉంటుంది అది. రెయిన్ సుప్రీం వాడుతుంది, ఏమన్నా టైడ్ వాడుతుందా అమృత్? అంత తెల్లగా ఎట్లా ఉంటాయి పక్షులు? ప్రకృతి ఇచ్చినటువంటి, ఇంతకుముందు పాట పాడాలి కదా, ప్రకృతిలో ఉన్నటువంటి అద్భుతమైన సౌందర్యం, పంచభూతాలు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఆ హరివిల్లులాగా ఉండేటువంటిది అది. ఆ ప్రకృతి అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది, దాని వెనుకున్నటువంటి లోతంతా అర్థమవుతుంది. అట్లా పుస్తకం నిండా తర్వాత కొత్తకుండ, తర్వాత కాటికాపరి కన్నీళ్లతోటి ఆ కొత్తకుండ నిండి తొనికిసలాడింది కావచ్చు, లేకపోతే కోయిల పిల్లది కావచ్చు. ఇంటి నిండా చదువులు కానీ ఒక్కని కూడా ఉద్యోగాలు లేవు, ఇంటి నిండా చదువులు కానీ ఎవరిని కూడా లేవు కొలువులు అని రాసిండు. ఇప్పుడున్నటువంటి పరిస్థితి, అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితి, సమాజంలో ఉన్నటువంటి ఓట్ల సంపదను ఎట్లా మాయా ప్రపంచం చేస్తున్నారు. దానికి బుద్ధుని నుంచి సోక్రటీస్ నుంచి మహాత్మా జ్యోతిరావు ఫులే, అంబేద్కర్ వీళ్ళందరూ ఎంత త్యాగం చేస్తే అంత ఈ చీకటిని పారదోలు లాంటి ఎలాంటి వెలుగురేఖలు అయితే ఈ సమాజం ఇప్పటిదాకా వచ్చిందనే అటువంటి సాహిత్యాన్ని మొత్తం అంటే వాటన్నింటినీ ఆ మూలాలను తీసుకొచ్చి సాహిత్యంలోని ఇంత అద్భుతంగా చెప్పడం అనేది నిజంగా ఆయన ఇంతకుముందు మహి చెప్పినట్టు మౌన మునిలాగా ఉన్నాడు. కానీ లోపలంతా కూడా తాత్వికం అంటే చాలా ఫిలాసాఫికల్ తోటి నిండి ఉన్నటువంటి వాడు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ ప్రజలకు, మరీ ముఖ్యంగా సడన్గా స్పీకర్గా ఇచ్చి నాకు పుస్తకం ఇచ్చి లాస్ట్ మూమెంట్లో పుస్తకం ఇచ్చి నన్ను ఈ సభకు పిలిచి నాతోటి ఆవిష్కరించినందుకు ఠాగూరు ఫస్ట్ నాకు ఇది చెప్పిండు. తర్వాత ఎట్లయినా సరే ప్రభు రావాలని చెప్పేసి యోచనన్న, భరత్ బాబాయ్, ముఖ్యంగా మహి వీళ్ళందరూ చెప్పడంతో తప్పకుండా రావాలని చెప్పేసి వచ్చినాం. దయచేసి ఈ కవిత్వాన్ని చదవండి. ఇది ఏ పుస్తకమైనా సరే మనం చదవాలి. చదవడమే కాకుండా ఒక 2 లైన్లైనా ఈ పుస్తకం గురించి మీరు రాయాలి. ఫేస్బుక్లో రాస్తాన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. 2 లైన్లైనా సరే మీకు నచ్చిందే, అది మంచిగా ఉన్నదా, మధ్యలో మంచిగానే రాయండి. మంచిగా ఉంటే ఎందుకు మంచిగా ఉన్నదో రాయండి. రాయడం అలవాటు చేసుకోవాలి. ఈ చరిత్ర అంతా నీకు నచ్చకపోతే నీకు నచ్చినట్టు నీ చరిత్ర నువ్వే రాసుకో, అంతకు మించిన గొప్ప చరిత్ర ఈ ప్రపంచంలో ఎవరు లేదని చెప్పండి. అట్లా ఎక్కడి నుంచో స్టార్ట్ చేయాలి కదా మనం. ఆయన ఆ కాలంలో ఉండి ఒక లెఫ్ట్ భావజాలంతో ఆ కాలంలో విలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దళితులు అనగానే అమ్ముడు పోయేటోళ్ళు, లెఫ్ట్ అనగానే అందరు పోయి ఇప్పుడు లెఫ్ట్ లేదు ఏం లేదు అందరు పోయి అమ్ముక తింటాను, ఇట్లా రాజ్యానికి అమ్ముడు పోయిన అందరూ అట్లుండరు. అది లెఫ్ట్ సమాజమైనా దళిత సమాజమైనా ఏ సమాజమైనా సరే అందులో నిజాయితీగా పార్టీని నమ్మే వాళ్ళు ఉంటారు, నిజాయితీగా రాసే వాళ్ళు ఉంటారు, పైసల కోసం రాసే వాళ్ళు ఉంటారు, ఎట్ ద సేమ్ టైం ప్రజల కోసం కూడా రాసే వాళ్ళు ఉంటారు. వాళ్ళని మనం గుండెలో పెట్టుకోవాలి. వాళ్ళు ఎసుంటలేనా కానీ మనకు భావజాలం కాకపోవచ్చు, అది లెఫ్టా రైటా దళిత ఏదైనా కావచ్చు, అది నీ భావజాలానికి అనుకూలంగా ఉంటేనే మంచి కవి, లేకపోతే అని కాదు. నీ భావజాలంతో రాసేవాడు కూడా
స్వార్థంతో రాసి అది అవార్డుల కోసమో కేవలం సంపద కోసం అయితే నీ జాతిలో ఉన్నటువంటి వాడు కూడా ప్రథమ శత్రువు అవుతాడు తప్ప వాడు కవిగాడు, వాడు యుద్ధవీరుడు కాడు, గాయకుడు కాదు, ఏది కాదు వాడు. అట్లా నిజాయితీగా నిఖారసైనటువంటి పదజాలంతో ఎవరిని కాపీ కొట్టదు. ముఖ్యంగా చాలామంది కాకుండా ఇందులో శ్రీసి ఎఫెక్ట్ అయితే కనిపిస్తున్నది. పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి కదం తొక్కుతూ పదం పాడుతూ హృదంతరాలం గర్జిస్తూ అరే వినబడలేదా మరో ప్రపంచపు జలపాతం ఎముకలు కుళ్ళిన వయస్సు మల్లిన సోమరులారా చావండి నెత్తురు మండి శక్తులు నిండి సైనికులారా రారండి హరం హర హరహర. ఇట్లా ఊగేది మా సార్ చెప్తాంటప్పుడు. క్లాసులు ఊగేది ఒకట్లా. ఒక 30 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం క్లాసులు వాళ్ళు చెప్తా అంటే శ్రీశ్రీ కవిత్వం, జాషువా కవిత్వం, వీళ్ళ కవిత్వంతో ఊగిపోయేది. రాజు మరణించాను ఒక తార రాలిపోయాను గగనం నుంచి కింద పడ్డదట. గబ్బిలం రాసిన జాషువా రాసిండు. రాజు మరణించాను ఒక తార రాలిపోయాను, సుకవి మరణించాను ఒక తార గగనమెక్కాను, రాజు నిద్రించను రాతి విగ్రహముల యందు, సుకవి జీవించను ప్రజల నాలుకల యందు. ఎంత ఫెంటాస్టిక్ పోయం. అట్లా ఈ కవిత్వం అంతా కూడా మన నాలుకల మీద ఉండాలి. కనీసం 4 లైన్లు రాస్తావా, నువ్వు 40 లైన్లు రాస్తావా, కానీ వీ షుడ్ రైట్ అట్లీస్ట్ ఒక 2 లైన్స్ అయినా సరే మనం తప్పకుండా రాయాలి. ఏ పుస్తకం గురించి అయినా. ఇంత చీకట్లో మేము ఎందుకు రావాలి హైదరాబాద్ నుంచి వచ్చి ఏదో 4 మాటలు చెప్పాలని, ఈ పుస్తకం గురించి మీ అందరికీ కొన్ని లైన్స్ అయినా మన గుండెలకు హత్తుకోవాలని. ఎందుకు? ఎప్పుడైనా సరే ఏదో ఒక లైన్ కదిలించినప్పుడు మనము కవితను, పాటను, గేయము, పద్యము ఏదో ఒకటి రాస్తాం. అదే నీ చరిత్ర అవుతుంది. రేపు 1000 ఏళ్ళ తర్వాత పత్తిపాకలో ఇక్కడ ఎమ్మెల్యే గుర్తుండకపోవచ్చు, ఇక్కడ ఉన్న సంపద బాగా కోటేశ్వరుడు గుర్తుండకపోవచ్చు, ఇక్కడ ఈ దేశాన్ని ఏలేటువంటి వాళ్ళు, నాయకులు, సంపద ఉన్నటువంటి వాళ్ళు, భూములు ఉన్నటువంటి వాళ్ళు, రాజులు వీళ్ళందరూ గుర్తుండకపోవచ్చు. కానీ మొగిలి బాబు మాత్రం ఈ చరిత్ర అంతా 1000 ఏళ్ళ చరిత్రలో గుర్తుండే పుస్తకంతో. అందుకు మీరు రాయాలి. 1 లైన్ అయినా రాయాలి, 2 లైన్లు అయినా రాయాలి. అట్లా రాస్తారని మీరు కూడా పుస్తకం వేయాలి. 10 కవితలైనా సరే, 20 కవితలు. నవ్వుతలేదు రాయరా ఆ పుస్తకం మీరు? నిజంగా సచ్చే వరకైనా సరే ఈ చరిత్ర అంతా నీకు నచ్చకపోతే అని చెప్పినాం కదా. మన అమ్మ ఎన్ని కష్టాలు పడి మనల్ని పెంచింది, ఎంత చీకట్లో ఉండి మనల్ని ఈ వెలుగులోకి తీసుకొచ్చింది, నాన్న కన్నీటి వెనుక ఎన్ని సముద్రాలు దాగి ఉన్నాయి. ఇదంతా రాయద్దాం మనం చరిత్రలో. మనకు జరిగినటువంటి ఈ అన్యాయాల మీద దేశం మొత్తం కాన్స్టిట్యూషన్ సర్వనాశనం చేస్తా అంటే స్పందించవా? నువ్వు మాట్లాడవా? రేపే మాపో నీకున్నటువంటి హక్కులు మొత్తం సర్వనాశనం అయిపోతున్న రాజ్యాంగమే తీసేస్తావు. రాయవా? మాట్లాడవా? కనీసం మాట్లాడే వాళ్ళకు సందేయవా? వాళ్ళ కనీసం కోరసేవా? మన గీతం మనం పాడకున్నా ఎవడో యుద్ధ గీతం ఎత్తుకున్నప్పుడు కనీసం మనకు వంత పాడాలా వద్దా? పాడాలని వాళ్ళు చేయొద్దండి. అట్లనే ఈ పుస్తకం నుంచి కూడా మీరు అందరూ రాయాలి. జై భీమ్.